హలో అండి. ఫైనల్లీ మా అన్ని పెళ్లి పనులన్నీ కూడా మేము ఇంక స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఈరోజు మేము పసుపు కుంకాలు కొంటాం. అందరూ అంటారు కదా, పసుపు కుంకాలు కొన్నప్పటి నుంచి మనం పెళ్లి పనులు ఇంక మొదలు పెట్టేయచ్చు అని చెప్పి. సో అందుకనే పసుపు కుంకాలన్నీ కూడా మేము కొనేసి ఇంటికి తీసుకొచ్చేసి అందరికీ బొట్టు గంధం పెట్టేసుకొని తాంబూలాలన్నీ అరేంజ్ చేసుకున్నాం. తెచ్చిన పసుపు కుంకాలు వచ్చేసరికి మేము దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాం. దాని తర్వాత పసుపుతో వచ్చేసరికి ఇలా వినాయకుడిని మేము చేసి దానికి పూజ చేసేసాము. పూజ చేసేసుకొని ఒక తెల్లని గుడ్డనే పసుపులో ముంచుకొని మేము ఇలాగ ఒక పసుపు గుడ్డలా చేసుకొని అందులో వాళ్ళు ఇచ్చిన బియ్యం పెసరపప్పు అందరూ కూడా 3 సార్లు వేసేసుకొని దీన్ని మూట కట్టేసుకొని దానికి పసుపు కుంకాలు మళ్ళీ పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం. బియ్యాన్ని ఒక పసుపు గుడ్డలో వేసి మనం కడుతున్నాం కదా, ఇది వచ్చేసరికి అసలు పెళ్లి కొడుకు చూడకూడదు, అలానే కదపకూడదు. ఏ ప్లేస్ అయితే పెడుతున్నామో అదే ప్లేస్లో ఉండాలి. సో అందుకే మేము జాగ్రత్తగా ఒక ప్లేస్లో, అది ఇంకా కదపకుండా మా అన్నీ చూడకుండా ఆ ఒక ప్లేస్లో అయితే పెట్టేశాము. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చేసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాము. మీరు కూడా పసుపు కుంకాలకి ఇలానే చేస్తారా? ఒకవేళ ఇలానే చేస్తే కమెంట్ చేయండి. అసలు మాకైతే టైం లేకపోవడం వల్ల చాలా హడావిడి అయిపోయింది. సబ్స్క్రైబ్.